హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం ఫర్ ద November 6th. సో లెట్ us గెట్ ఇన్ టు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. సో వెళ్ళడానికి ముందు మన కార్తికేయస్ అకాడమీ తరపు నుంచి మీకు అందిస్తున్న అద్భుతమైన కోర్సెస్ గురించి ఒకసారిగా ఓవర్వ్యూ చూసుకుందాం. సో గ్రూప్ 2 కైనా ప్రత్యేకమైన కోర్సెస్ అనేది మీకోసం మనం అందిస్తున్నాం. సో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్లో రెండు మెథడ్స్లో కూడా మీకు గ్రూప్ 2 అనేది కోర్స్ అనేది అందుబాటులో అనేది ఉంటుంది. సో అలాగే మీకు ఇంకా బెస్ట్ క్వాలిటీతో ఎగ్జామ్ని క్లియర్ చేయాలి అని డ్రీమ్ చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ ఇదే రైట్ టైం అండి. సో యూ కెన్ యూటిలైజ్ దిస్ కోర్సెస్ అన్నమాట. తర్వాత గ్రూప్ 1కైనా కోర్సెస్ కూడా మీకోసం అనేది మనం లాంచ్ చేస్తున్నాం. సో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా అంటే యూ కెన్ జాయిన్ ద కోర్సెస్. అలాగే యూపీఎస్సీ 2024కైనా సో బ్యాచెస్ కూడా రన్ అవుతూ ఉన్నాయండి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ అవర్ కోర్సెస్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్. అండ్ ఆల్సో హియర్ ఇండివిజువల్ మెంటర్షిప్ కూడా మీకు అందిస్తున్నాం. స్లో నుంచి కూడా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది ఇందులో అందిస్తున్నాం. క్వాలిటీ స్టడీ మెటీరియల్స్ కూడా మనం మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి కూడా అందిస్తూ ఉన్నామండి. సో ఇక్కడ మనం కంటెంట్లోకి వెళ్ళాము అంటే సో ఈరోజు యొక్క కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఆప్షనల్స్ గురించి తెలుసుకున్నాం. ఆప్షనల్స్ అనేది చాలా చాలా వాల్యుబుల్. యూపీఎస్సీ క్లియర్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఆప్షనల్ స్టాండ్స్ టు బి ద వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. సో అలాంటి ఒక ఆప్షన్ అనేది మీకు అద్భుతంగా అనేది అందిస్తున్నాం. యూ కెన్ టేక్ ద ఆప్షనల్ పిఎస్ఐఆర్ అండ్ తెలుగు లిటరేచర్ మన డైరెక్టర్ సార్ గారే లాంచ్ చేస్తున్నారు. సో అలాగే ఈరోజు యొక్క కంటెంట్లోకి వెళ్ళిపోతాం. కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఈరోజు చూడండి. సో ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆల్టర్స్ PMAY నేమ్, సెంటర్ పుట్స్ అ 4,000 crores ఫండ్ ఆన్ హోల్డ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే PMAY సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అర్థం చేసుకోవాల్సిన అంటే సో ఈ స్కీమ్స్ గురించి మనం తెలుసుకోవాలండి. సో అందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అని ఇచ్చారే ఎందుకని. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన గ్రామీణ్ ఏదైతే ఉందో PMAYG, అలాగే ఈ స్కీమ్కి సంబంధించి PMAYU కూడా ఉంది. రెండు స్కీమ్స్ అండి. అంటే ప్రతి ఒక్కరి పేదలందరికీ ఇల్లు అనే ఒక కళను నెరవేర్చే విధంగా ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన YSR అనే పేరుతో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అనేది అందిస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తున్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఈ యొక్క స్కీమ్ పేరు మార్చి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో అందువలనే ఏంటంటే సో ఈ స్కీమ్కైనా ఫండ్స్ అనేది ఆపివేయడం అనేది జరిగింది. 4,000 crores దాకా హోల్డ్లో అనేది పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే సో లెట్ us అండర్స్టాండ్ ది స్కీమ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే ఏంటి? ఇది యాక్చువల్గా ఒక మిషన్ మోడ్లాగా 2015 నుంచి 2022 వరకు పూర్తి చేయాలని అనుకున్నారు. సో ఈ స్కీమ్ యొక్క ఆవాస్ యోజన అంటే పేదలందరికీ ఇల్లండి, హౌసింగ్ ఫర్ ఆల్. సో ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయిలో అలాగే సిటీ స్థాయిలో. అర్బన్ అని అన్నారు అంటే ఏంటంటే సిటీస్ అన్నమాట. 2022 అంతా కూడా సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేదవారందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం అనే పేరుతో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. 75 సంవత్సరాల స్వతంత్రం మనం కంప్లీట్ చేసుకునే భాగంలో ఈ స్కీమ్ని కంప్లీట్ చేయాలనుకున్నాం. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇలాంటి కొన్ని స్కీమ్స్ అనేది అనుకున్న టార్గెట్ని రీచ్ కాకుండా ఇట్ హ్యాడ్ బీన్ డిలేడ్ అనమాట. తర్వాత ఇక్కడ తీసుకొస్తున్నాము అంటే ఈ స్కీమ్ అనేది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో. సో అందుకోసం ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మన మాటల్లో చెప్పాలంటే టౌన్లు సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉంటున్న పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటారో వారికి ఏంటంటే అందిస్తున్నారన్నమాట. సో అలాగే స్లమ్ డ్వెల్లర్స్ ఎక్కువ మంది స్లమ్స్లో నివసిస్తూ ఉంటారు. అలాగే చాలా వరకు ఇక వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ లేకుండా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ సిటీ రీహాబిలిటేషన్ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఏదో ఒక సిటీ పరిసర ప్రాంతాల్లో సెలెక్ట్ చేసి అక్కడ ల్యాండ్ని ఇచ్చి అక్కడ వాళ్ళకంటూ ఇల్లు అనేది కట్టిస్తారనమాట. సో అలాగే దీనికోసం ఏంటంటే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ పార్ట్నర్షిప్ ఇలాంటివన్నీ అందిస్తూ ఇస్తున్నారు. ఇదే స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. అదేవిధంగా అర్బన్ లాగానే గ్రామీణ్ అని ఉంటుంది. గ్రామీణ్ అనేది ఏంటంటే గ్రామాలలో సో గ్రామ స్థాయిలో ఉంటున్న వారందరికీ కూడా ఇల్లు అందించాలి. అది కూడా 2022 కంతా కూడా గవర్నమెంట్ అనేది సాధించాలనుకునింది. సో దానికోసం లాంచ్ చేయబడిన స్కీమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అన్నమాట. సో ఆ గ్రామీణ్ యోజన పట్లనే ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ అనేది ఉంది, క్లారిటీ. తర్వాత రీసెంట్గా రష్యా వాళ్ళు ఒక మిసైల్ న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది టెస్ట్ చేశారనమాట. ఫ్రమ్ ద సబ్మెరీన్, సముద్రంలో సబ్మెరీన్లో నుంచి లాంచ్ చేశారనమాట. దాన్ని ఏమంటే లాంచ్ ఆఫ్ బులావా. గుర్తుపెట్టుకోండి కొన్ని పేర్లు ఎవరు ఏ దేశం యొక్క
మిసైల్ కానీ శాటిలైట్ కానీ అవి తెలుసుంటే మంచిది. సో బులావా అనేది ఈ యొక్క శాటిలైట్. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది అంటే బ్యాలిస్టిక్ అంటే ఏంటి. ఎప్పుడైనా కానీ చూడండి, మనకి గైడెడ్ మిసైల్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. అందులో బ్యాలిస్టిక్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక లొకేషన్ నుంచి లాంచ్ చేశారంటే సో అది యొక్క ఎనర్జీ థ్రాట్లింగ్తో ఫస్ట్ పుష్ ఫ్యాక్టర్ అనేది ఇలా ఇస్తుంది అనమాట. ఇక్కడ దాకా ఎనర్జీ అనేది అందిస్తుంది. తర్వాత ఏంటంటే ఇది అకార్డింగ్ టు ద గ్రావిటీ అనేది నేలను రీచ్ అవుతుంది అనమాట. సో అంటే ఏంటంటే సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద ఫ్రీ ఫాల్, గ్రావిటీకి అనుకూలంగా ఫ్రీ ఫాల్ అనేది చేస్తుంది అనమాట. అంటే ఇది ఎలాంటి స్ట్రక్చరు, పారాబోలిక్. సో ఇలాంటి పారాబోలిక్ ఫార్మేట్లో పోతున్న ఈ యొక్క మిసైల్ లాంచెస్ని ఏమంటారంటే బ్యాలిస్టిక్ మిసైల్. ముఖ్యంగా ఏంటంటే మనము దూరభారాలు చాలా ఇంటర్ కాంటినెంట్ అంటారు. అంటే ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్ని అటాక్ చేసే క్యాపబిలిటీగా మిసైల్స్ ఏంటంటే మనం ఫుల్ గైడెడ్ ఎనర్జీ అనేది ఇవ్వలేము. అందుకోసం ఏంటంటే కొంతవరకు ఏంటంటే వీఆర్ థ్రాటలింగ్. సో ఇక్కడ నుంచి ఎనర్జీ ఇచ్చి అక్కడి నుంచి అంటే గ్రావిటీకి అనుకూలంగా అనేది ఫ్రీ ఫాల్ అనేది అవుతుంది అనమాట. సో దాన్నే బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం. అలాంటి ఒక బ్యాలిస్టిక్ మిసైల్ని టెస్ట్ చేశారు రష్యా వాళ్ళు. దాని పేరేంటి? సో బులావా. సో బులావా అనేది రష్యా యొక్క సబ్మెరీన్ నుంచి కూడా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది లాంచ్ చేశారు. సో అలాగే 1998లో ఈ యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అలాగే ఇదేంటంటే సబ్మెరీన్ నుంచి సో ఫస్ట్ పవర్డ్ ఫ్లైట్ టెస్ట్ ఇన్ సెప్టెంబర్ 2005, మొట్టమొదటిసారి 2005లో టెస్ట్ చేశారు. తర్వాత ఏంటంటే దీన్ని సబ్మెరీన్ అంటే సముద్రం లోపల మునుగుంటుందండి. సో ఇన్సైడ్ ఆ వాటర్ నుంచి కూడా ఒక ఐసీబీఎంని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసే క్యాపబిలిటీని అనేది టెస్ట్ చేశారనమాట రష్యా. సో అలాగే ఇది రష్యా యొక్క కనుగొన్నారు కాబట్టి అందులో వాళ్ళకు ఇంకా మరికొన్ని మిసైల్స్ అని ఉన్నాయండి. సో అందే బోరే క్లాస్ మిసైల్స్. ఆ బోరే క్లాస్ మిసైల్కి చెందిందే ఇదనమాట. దీని యొక్క ఫీచర్స్కి తెలుసుకున్నామంటే చాలా వరకు న్యూక్లియర్ కేపబిలిటీ కాబట్టి వెరీ 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 పొటెన్షియల్ 8,000 కిలోమీటర్ల వరకు ఇది దాడి చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్నది. అలాగే 12 నుంచి 13.5 మీటర్ల పొడవగలదు. అలాగే దీని యొక్క డయామీటర్ మాత్రమే 2 మీటర్స్ గలదు. అలాగే బరువు 36,800 మీటర్స్ ఉంటుంది. ఇవన్నీ అడగరండి. సో అందువల్ల మగప్ చేసుకోవాలనో ఏదో అంత స్ట్రైన్ అవ్వద్దు. బట్ ఇక్కడ తీసుకోండి, ఐసీబీఎంస్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతాయి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. సో బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటేనే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే మల్టిపుల్ వార్ హెడ్స్, ఒక టార్గెట్ మాత్రమే కాకుండా డిఫరెంట్ టార్గెట్స్ని టార్గెట్ చేయగలిగిన క్యాపబిలిటీనే మనం ఏమంటాం మల్టిపుల్ టార్గెట్స్. సో ఒక పాయింట్ కాకుండా 2-3 పాయింట్లను అటాక్ చేసే క్యాపబిలిటీనే మనము మల్టిపుల్ టార్గెట్స్ అంటాం. సో అలాగే ఏంటంటే ఇందులో రీఎంట్రీ వెహికల్స్ MIRV అనేది ఉంటారు. సో అంటే ఫస్ట్ ఆకాశంలోకి ఎగిరి మళ్ళీ ఏంటంటే భూమి వైపు అనేది వస్తుందన్నమాట. సో అలాగే ఇది చాలా వరకు 350 మీటర్స్ వరకు అక్యురేట్గా తాకుతుందని చెప్తున్నారు. అలాగే బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే మనం ఆల్రెడీ చూసేసాం కాబట్టి నేను చెప్పిందే ఇక్కడ. బ్యాలిస్టిక్ అనేది అంటే సెల్ఫ్ గైడెడ్ స్ట్రాటజిక్ వెపన్. సో బ్యాలిస్టిక్ అనేది ట్రాజెక్టరీ అనేది ఏంటి, మోస్ట్లీ పారాబోలిక్ స్ట్రక్చర్ చెప్పానా. సో అలాగే ఉంటుంది. సో అలాగే ఇది ప్రీ డిటర్మైన్ టార్గెట్, అంటే మూవబుల్ టార్గెట్ని ఇది ఎక్కువగా టార్గెట్ చేయరు. అంటే ఎక్కడైనా స్థిరంగా ఉంటున్న టార్గెట్ని మనము టార్గెట్ చేసి ఎజెక్ట్ అనేది చేస్తాం అన్నమాట. సో అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే రాకెట్స్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎనర్జీ ఫ్యూయల్ వాటి కలిగి ఉంటుంది. అలాగే వార్ హెడ్స్, సో ఎడ్జ్ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో వార్ హెడ్స్ ఉంటాయి. అక్కడ న్యూక్లియర్ క్యాపబుల్ కానీ కన్వెన్షనల్ వార్ హెడ్స్ అనేది తీసుకోవచ్చు. కానీ న్యూక్లియర్ క్యాపబుల్ కాబట్టి న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది మనం చెప్తున్నాం అన్నమాట. సో ఇదండి ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఓవరాల్ వ్యూ అండ్ క్లియర్ కట్ ఐడియా. సో తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే మాలేర్ కోట్లా ఏ బేగమ్స్ లాస్ట్ విష్ రిమైన్ అన్ఫుల్ఫిల్డ్. ఇది చండీగఢ్లో ఉంటున్న ఒక కోట గురించి, ముబారక్ మంజిల్. సో ఇక్కడ ఏంటంటే ప్యాలెస్, 19వ శతాబ్దానికి చెందిన ఒక అద్భుతమైన ప్యాలెస్ గురించి చెబుతున్న ఒక ఆర్టికల్. ఆర్ట్ అండ్ కల్చర్లో ఇలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు దిస్ స్టాండ్స్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే చూడండి, ముబారక్ మంజిల్ ప్యాలెస్ ఇది పంజాబ్లో మలేర్ కోట్లా అనే ఒక ప్రాంతం దగ్గర. ఇది చాలా నెగ్లెక్టెడ్ కండిషన్లో ఉంది. సో ఆర్కియాలజికల్ సర్వే వారు దీన్ని కాన్సన్ట్రేట్ చేసి దీన్ని డెవలప్ చేయాలని చెప్తున్నారు. అలాగే ఈ ప్యాలెస్ యొక్క ఇంపార్టెన్స్ విషయానికి వచ్చారంటే సిక్కులు మరియు ముస్లిమ్స్ ఇద్దరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్ అనేది చెప్తున్నారు. సో అలాగే మన హెరిటేజ్ని హిస్టరీని తెలుపుతున్న ఒక ప్యాలెస్గా చెప్తారు. దట్ ఈస్ వాట్ యువర్ ముబారక్ మంజిల్ ప్యాలెస్. సో అలాగే ఇది ఏంటంటే సిక్కులకు ముస్లిమ్స్కి ఒక షేర్డ్ కల్చర్ ఉన్నట్టు
దాన్ని ఇక్కడ చూపిస్తుంది. ఎందుకంటే వెన్ ఏ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సిక్ అండ్ ముస్లిమ్స్, రెండు కమ్యూనిటీ ప్రజలకు ప్రాముఖ్యమైన ప్రాంతంగా ఉంటున్నప్పుడు వాళ్ళ రెండు ప్రాంతాల యొక్క కల్చర్ని, వాళ్ళ ఎమోషనల్ని కనెక్ట్ చేస్తున్నటువంటి విధంగా అనేది ఉంటుందన్నమాట. సో అలాగే ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఈ మాలేర్ కోట్లలో రాయల్ ఫ్యామిలీ, ఒకప్పుడు రాజుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, సో దానికి చివరి లాస్ట్ సర్వైవింగ్ బేగం మునావర్ ఉల్ నిసా ఎవరైతే ఉన్నారో రీసెంట్గా వచ్చేసి వాళ్ళు చనిపోయారనమాట. సో అలాగే దీని యొక్క రిస్టోరేషన్ ఎఫర్ట్స్ అనేది చాలా వరకు ఆగిపోయినట్టు చెప్తున్నారు. అలాగే ఏంటంటే సో ఈ ప్యాలెస్ అనేది ఏంటంటే ఖచ్చితంగా రివైవ్ అనేది చేయాలి. అంటే ముందున్న వైభవంగా అనేది రెడీ చేసుకునేసి ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల, ఫైనాన్షియల్ లిమిటేషన్స్ వల్ల, కుటుంబ తగాదాలు, ఇంకా ఇతర కారణాల వల్ల దాని యొక్క రెస్టోరేషన్ అనేది ఆగిపోయింది అనమాట. సో బేగం నిసా ఎవరైతే ఉన్నారో సో వారు స్టేట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి దాన్ని రీస్టోర్ చేయడానికి కూడా పర్మిషన్ అనేది తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ తీసుకున్నారు అంటే ఈ యొక్క కుటుంబం అంతా కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇది రిస్టోరేషన్ వర్క్లో మధ్యలోనే ఆగిపోయిందని చెప్తున్నారు. సో అలాగే కల్చరల్గా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి, మలేర్కోట్ల అనేది ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో అది సిక్ చరిత్రలోనూ నవాబ్ షేర్ మొహమ్మద్ ఖాన్ వారు ఎవరైతే గురు గోబింద్ సింగ్కి వ్యతిరేకంగా పోరాడారో, సో అలాగే సో ఇక్కడ గురు గోబింద్ సింగ్ అనేవారంటే ఈ టౌన్లో పీస్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే అప్పట్లో ఆ గురు గోబింద్ సింగ్ కాలంలో అలాంటప్పుడు ఏంటంటే ఈ ప్రొటెస్ట్ ఇవన్నీ జరుగుతున్న సమయంలో దిస్ హ్యాస్ బీన్ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత సిక్ అంతా కూడా తీసుకున్నారంటే రాయల్ ఫ్యామిలీ మలర్కేటో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏంటంటే ఒకరికొకరు ఏంటంటే దే వేర్ టుగెదర్. సో అక్కడ ఆ లెగసీని, ఆ చరిత్రాత్మకమైన స్టోరీని దాన్ని తెలుపుతున్నటువంటి కథ అనమాట. సో ఇలా ఇదేంటంటే సిక్కులకును అలాగే ముస్లిమ్స్కును ఇద్దరికీను ప్రాముఖ్యమైన ప్రాంతము. సో ఇది గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ యువర్ ముబారక్ మంజిల్ ప్యాలెస్. సో ఓకే గైస్, సో ఇంకా కొన్ని విషయాలు న్యూస్లో అనేది ఉన్నాయి, బట్ దిస్ ఇస్ నాట్ ఇన్ హిందూ. సో ఇతర న్యూస్ పేపర్స్లో ఉన్నాయి. సో వీ కెన్ సీ సంథింగ్ రిలవెంట్ టు యువర్ ఎగ్జామినేషన్. టెలూరియం అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో అంటే ఏంటంటే సో రీసెంట్గా ఒక ఎవిడెన్స్ అనేది కనుక్కున్నారు. ఈ టెలూరియం అనేది ఏంటంటే న్యూట్రాన్ స్టార్స్ మెర్జర్ అయినప్పుడు, సో ఇక్కడ న్యూట్రాన్ స్టార్స్ మెర్జర్ అయినప్పుడు ఈ టెలూరియం అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పారు. సో ఇప్పుడు మనకి అసలు టెలూరియం అంటే ఏంటి? అది ఒక సెమీ మెటాలిక్గా ఉంటుంది, ఈజీగా మార్చగలిగిన క్లస్టర్స్గా, అలాగే క్రిస్టలైన్, బ్రిటిల్ అండ్ సిల్వర్ వైట్ కలర్లో అనేది ఉంటుంది. దీని యొక్క అటామిక్ నెంబర్ 52గా అనేది ఉంటుంది. సో అలాగే ఏంటి దీనికి బోత్ మెటల్స్ ప్రాపర్టీస్, నాన్ మెటల్ ప్రాపర్టీస్ ఉంటుందంట. అందుకనేది ఏంటి చాలా వరకు సెమీ మెటాలిక్, లస్ట్రస్ అండ్ క్రిస్టలైన్ అండ్ బ్రిటిల్ అని అంటున్నారు. అంటే ఏంటి అది మెటాలిక్ గాను అలాగే నాన్ మెటల్ గాను క్యాపబిలిటీ కలదన్నమాట. సో రెండు ప్రాపర్టీస్ కలదు. సో అలాగే ఏంటంటే ఇందులో ఏంటంటే చాలా వరకు మల్టిపుల్ కాంపౌండ్స్, సో అలాగే మెయిన్ కాంపౌండ్స్ ఇవి ఉంటాయి. మెనీ కాంపౌండ్స్ ఫామ్ అవుతుందంటే అందులో మెయిన్ ఏవి అని తీసుకున్నామంటే చూడండి, సల్ఫర్ అండ్ సెలీనియం. సో ఇక్కడ సల్ఫర్ అండ్ సెలీనియం అనేది ఏదైతే ఉంటుందో సో అది మెయిన్ కాంపోనెంట్ అనమాట. సో అలాగే ఏంటంటే దీంట్లో ఉన్న స్పెషల్ అంటే ఇట్ ఈస్ బర్న్ట్ ఇన్ ఎయిర్. ఎప్పుడైనా కానీ దీన్ని మంట పెట్టారు అంటే ఇది గ్రీనిష్ బ్లూ ఫ్లేమ్లో అనేది వెలుగుతుంది అనమాట. సో అలాగే దీని యొక్క ఎయిర్లో ఇది కాలిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది టెలూరియం డయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే టెలూరియం యొక్క ప్రాపర్టీస్ తెలుసుకున్నామంటే ఇది సెమీ కండక్టర్ మెటీరియల్గా అనేది ఉంటుంది. అలాగే ఫోటో సెన్సిటివ్ అంటే లైట్కి రియాక్టివ్గా ఉంటుంది, అందువల్ల ఫోటో సెన్సిటివ్ అని చెప్తారు. అలాగే ఏంటంటే ఇది ముఖ్యంగా ఏంటంటే గోల్డ్, ఏయు అంటే గోల్డ్ అనమాట, గోల్డ్తో రెడీగా అనేది కంబైన్ అవుతుంది. గోల్డ్ని ఏయు అంటామే, ఆ ఏయు యొక్క ఫుల్ ఫామ్ ఏదో కమెంట్ సెక్షన్లో ఒకసారిగా కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇది చాలా వరకు ఫ్రీగా మన నేచర్లో లభించింది. ఎందుకంటే రియాక్టివ్ నేచర్ ఉన్నప్పుడు ఇది ఏదైనా కానీ కాంపౌండ్స్ అనేది లభిస్తుంది. అలాంటిది ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకి ఫ్రీగా అనేది కూడా ఈ కాంపౌండ్ అనేది దొరుకుతుంది అనమాట. సో అలాగే మోస్ట్ ఆఫ్ ద టైం మనకు దొరికేది అంటే విత్ కాంపౌండ్ ఏదైనా కానీ మెటల్స్తో కానీ దేంతో కానీ రియాక్టివ్ కాంపౌండ్గానే దొరుకుతుంది. అందులో క్యాలవ్రైట్ అంటారు. సో క్యాలవ్రైట్ అంటే ఏంటంటే గోల్డ్ టెల్యూరైడ్, AuTe2 అంటారు. తర్వాత ఏంటంటే సిల్వనైట్ అంటే సిల్వర్ గోల్డ్ టెలూరాయిడ్ అని అంటారు. ఇవంతా కూడా మినరల్ ఫామ్స్ అనమాట. అంటే ఈ యొక్క టెలూరియం అనేది ఫ్రీగా దొరకదు అంటే ఎక్కడో ఒక దాంట్లో రియాక్ట్ అవుతుంది కదా, అలా రియాక్ట్ అయినప్పుడు గోల్డ్ టెలూరాయిడ్ అలాగే సిల్వర్ గోల్డ్ టెలూరాయిడ్ ఇలాంటి పేర్లతో ఫేమస్గా అనేది ఉంటుందన్నమాట. సో అలాగే ఏంటంటే టెలూరియం అనేది ఏంటంటే చాలా వరకు అంటే కాపర్ రిఫైనింగ్. సో చూడండి, ఎలక్ట్రోలైటిక్ కాపర్ రిఫైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో బై ప్రోడక్ట్గా అనేది వస్తుందన్నమాట.
సో అలాగే అండి టెల్యూరియం ముఖ్యంగా ఎక్కడ మనం ఉపయోగిస్తున్నామంటే చూడండి కాపర్లోను స్టెయిన్లెస్ స్టీల్లోను వీటిని మెటల్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా స్ట్రాంగ్గా ఉండే దానికి ఈ యొక్క టెలూరియం అనేది ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు కరోసివ్నెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలాగే దిస్ ఆల్సో ఇంప్రూవ్స్ ద స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్. ఈ టెలూరియం అనేది దాని యొక్క స్ట్రెంగ్త్ని హార్డ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు. సో ఈ టెలూరియం అనేది సెమీ కండక్టర్ క్వాలిటీస్ కూడా ఉంది కాబట్టి ఇక రానున్న కాలంలో కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో ఇట్ హ్యాస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ అనేది మనం చూసుకోవచ్చు. సో తర్వాత తీసుకున్నారు అంటే ఇది ఇంకా సెరామిక్స్ వాటిలో కలరింగ్ ఏజెంట్గా వాడతారు. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లో కూడా ఏంటంటే వీటిని ఉపయోగిస్తుంటారు. క్యాడ్మియం మెర్క్యూరీ కూడా ఏంటంటే కొన్ని ఫోటో సెన్సిటివ్ సెమీ కండక్టర్స్ వాటితో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో అలాగే ఏంటంటే వాల్కనైజింగ్ రబ్బర్ వాల్కనైజేషన్ ఏదైతే ఉంటుందో అలాగే పెట్రోలియం క్రాకింగ్ ఏదైతే ఉంటుందో వాటిలో ఏంటంటే వీటిని ఎక్కువగా ఉపయోగించే వారనమాట. సో మొత్తానికి అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే సైంటిస్ట్ కనుక్కున్నారు ఈ టెలూరియం అనేది ఎక్కడ ఫామ్ అవుతుందన్నారు. సో మోస్ట్లీ ఇన్ ద న్యూట్రాన్ స్టార్. సార్ మరి న్యూట్రాన్ స్టార్ అంటే ఏంటి? సో చాలా వరకు స్టార్ అనేది ఏంటంటే సో చూడండి ఎక్స్ట్రీమ్ డెన్స్ అండ్ కంపాక్ట్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ఫార్మ్ ఫ్రమ్ కోర్ ఆఫ్ ఎ మ్యాసివ్ స్టార్. ఎప్పుడైనా కానీ సూపర్ నోవా ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఒక స్టార్ అనేది ఫస్ట్ స్టేజ్, తర్వాత రెడ్ జయంట్, తర్వాత సూపర్ నోవా ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఏంటంటే హియర్ యూ గెట్ యువర్ న్యూట్రాన్ స్టార్ అనమాట. సో ఇది సో అలాగే ఏంటంటే ఇలా న్యూట్రాన్ స్టార్ ఫామ్ అవుతున్న సమయంలో ఏంటంటే యూ విల్ గెట్ దిస్ టెలూరియం ఫార్మేషన్ ఆల్సో. సో ఇది మన యొక్క టెలూరియం స్టోరీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి న్యూస్లో ఉన్నది మనం చూసేసాం అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే సో ఇట్ ఈస్ అ మినరల్ పోర్ట్ఫోలియో బై ఇనిషియేటింగ్ గోల్డ్ మైనింగ్ ఆపరేషన్ ఇన్ వెస్ట్ ఆస్ట్రేలియా. సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే గోల్డ్ మైనింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? వెస్టర్న్ ఆస్ట్రేలియా జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఎక్స్ప్లోర్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళు స్టడీ అనేది చేస్తున్నారు. సరే ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు న్యూస్లో ఉందని తెలుసాం, ఆస్ట్రేలియా వాళ్ళు న్యూస్లో ఉందనుకున్నాం. బట్ అసలు ఏంటిది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది 1958లో ఫామ్ అయింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఫామ్ అయిన ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అనమాట. సో ఇది చాలా వరకు ఐరన్ ఓర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఇనుప ఖనిజాలు అనేది ఎక్కువగా అనేది ప్రొడ్యూస్ అనేది చేస్తారు. సో అలాగే ఏంటంటే ఈ యొక్క NMDC ఏదైతే ఉంటుందో ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీగా కూడా పరిగణలో తీసుకుంటారు. సో అలాగే ఏంటంటే సో ఇది ఎవరి యొక్క అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. సో మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ దగ్గర ఇది కంట్రోల్లో అనేది ఉంటుందన్నమాట. తర్వాత అలాగే ఇది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఎక్కడ మన కంపెనీలో మనం యూజ్ చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్, కాపర్ ఓర్, ఓకేనా, తర్వాత రాక్ ఫాస్ఫేట్, లైమ్ స్టోన్, డోలమైట్, జిప్సమ్, బెంటోనైట్. సో ఇలాంటివన్నీ కూడా సో ముఖ్యంగా ఏంటంటే సో ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ వల్ల యూ క్యాన్ ఫైండ్ దిస్ సో కాల్డ్ అవర్ NMDC యొక్క పనులు అనమాట. ఏ కంపెనీలతో ఎలాంటి వాటితో ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత అలాగే ఇట్ ఓన్స్ అండ్ ఆపరేట్స్ హైలీ మెకనైజ్డ్ ఐరన్ ఓర్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ కర్ణాటక. సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఐరన్ ఓర్ మైన్స్ కానీ ఏవైతే ఇక్కడ ఉన్నాయో సో అక్కడే ఏంటంటే ఇది ఎక్కువగా అనేది ఫంక్షన్ చేస్తుంది. సో అలాగే వాటి యొక్క ఓనర్షిప్ కూడా కలిగి ఉందన్నమాట. అలాగే చూడండి ఇక్కడ డైమండ్ మైన్ అనేది పన్నా మధ్యప్రదేశ్లో ఉంది. సో అది కూడా మన NMDCయే చూసుకుంటుంది. సో అలాగే ఏంటంటే ఐరన్ ఓర్ తయారీలో ప్రపంచంలోనే తక్కువ కాస్ట్కి ఐరన్ తయారు చేసేది NMDC అనమాట. సో అలాగే ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉంటుందో NMDC వాళ్ళు హై గ్రేడ్ ఐరనే ఎక్కువగా అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ తీసుకున్నామంటే ఇది చాలా వరకు దే ఆర్ సెల్లింగ్ ద హై గ్రేడ్ ఐరన్. దీని యొక్క ఆఫీస్ ఎక్కడ ఉంది? రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది హైదరాబాద్, తెలంగాణలో ఉంది. దట్ ఈస్ వాట్ అబౌట్ NMDC. సో రీసెంట్గా అనేది వాళ్ళు వెస్టర్న్ ఆస్ట్రేలియాలో సబ్సిడరీతో ఒక కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. తర్వాత న్యూస్ ఆర్టికల్ ఏంటంటే ద విట్రీమెర్ అంటే ఏంటి? రీసెంట్గా టోక్యోకి చెందిన యూనివర్సిటీ తరపు నుంచి సో వాళ్ళు ఏంటంటే ఒక సస్టైనబుల్ ప్లాస్టిక్ అనేది కనుక్కున్నారు. సో అంటే ఏంటంటే దాన్నే విట్రీమర్ అంటారు. సో ముఖ్యంగా ఏంటంటే చూడండి ప్లాస్టిక్ అనేది మనకి సస్టైనబుల్ కాదు, కానీ అలాంటి ఒక దాంట్లో
సస్టైనబుల్ ప్లాస్టిక్ అనేది రానున్న కాలానికి ఒక రెవల్యూషనరీగా ఉండొచ్చు అనమాట. సో ఇది ముఖ్యంగా తీసుకున్నా అంటే ఇది ప్లాస్టిక్ కేటగిరీలో వస్తుంది. బట్ సో ఇవన్నీ కూడా ఏంటంటే లో టెంపరేచర్లో చాలా స్ట్రెంత్లో అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే వీటికంటూ యూనిక్ క్యాపబిలిటీస్ అంటే రీషేప్ న్యూమరస్ టైమ్స్ విత్ ఎక్స్పోజ్ టు ద హై టెంపరేచర్. అంటే ఏంటి, కొద్ది హీట్ చేసి మనకు నచ్చిన షేప్లో దీన్ని చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది ఎందుకు సస్టైనబుల్ అంటున్నామంటే బయోడిగ్రేడబుల్. గుర్తుపెట్టుకోండి, విట్రీమర్ అనేది బయోడిగ్రేడబుల్, పార్షియల్ అయినా కానీ బయోడిగ్రేడబులే కదా. సో అలాగే దే హ్యావ్ సర్టైన్ డ్రాబ్యాక్స్, కొన్ని మైనస్ ఉన్నాయి. ఏంటది, ఎక్స్ట్రీమ్లీ బ్రిటల్నెస్, ఈజీగా విరిగిపోయే దానికి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే దే కెనాట్ బి స్ట్రెచ్డ్ ఫర్ బికమింగ్ బ్రేక్స్. అంటే ఏంటి, ఎంత ఎక్కువ లాగితే తెగిపోతుంది అనమాట. సో ఎక్కువ లాగితే తెగిపోతుంది, దట్ ఈస్ వాట్ ద డేంజర్. సో అలాగే సో వీటిని రిసాల్వ్ చేయడం కోసం పాలీరోటాక్సిన్ అనేది ప్లాస్టిక్ సింథసిస్గా అనేది వాడుతున్నారనమాట. సో అలాగే ఏంటంటే ఇంకా విపిఆర్ అని అంటారు, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే విట్రిమర్ ఇన్కార్పొరేటెడ్ విత్ పాలీరోటాక్సిన్. సో ఇది ముఖ్యంగా విపిఆర్ అని అంటారు. సో ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇది స్ట్రాంగ్గా అనేది ఉంటుంది. ఎప్పుడైతే దీనికి ఎక్స్ట్రాగా ఎలిమెంట్స్ అనేది యాడ్ చేసి చేస్తారో సో అప్పుడు ఇది మరింత స్ట్రాంగ్గా అనేది ఉంటుంది అనమాట. సో అలాగే చూడండి ఇక్కడ చూడండి, హై టెంపరేచర్ అరౌండ్ 150 డిగ్రీ సెల్సియస్లో ఇది ఏంటంటే ఇది డిఫరెంట్ మెటీరియల్గా అనేది మనం మాడిఫై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. లేదంటే హీట్ చేస్తే సాగిపోతుంది అనమాట. సో ఏదైతే మనకి సో ప్లాస్టిక్ ఫంక్షనాలిటీ ఉంటుందో సిమిలర్ అలాంటి ఫంక్షనాలిటీనే ఉంటుంది అనమాట. సో అలాగే ఏంటంటే బయోడిగ్రేడబిలిటీ, సేఫ్టీ, వీటి వల్ల ఏంటంటే దిస్ ఇస్ మోర్ అండ్ మోర్ ట్రెండింగ్ ఇన్ ద ప్రెసెంట్ డే న్యూస్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంటల్ డిఎన్ఏ. రీసెంట్గా ఏంటంటే కన్జర్వేషన్, సో చూడండి ల్యాబొరేటరీ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ సిఎస్ఐఆర్ తరపు నుంచి సెల్యులార్ అండ్ మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ ఏదైతే హైదరాబాద్లో సెంటర్ ఉందో వాళ్ళు దీన్ని స్టడీ చేశారు. ఏంటి, ఎన్విరాన్మెంటల్ డిఎన్ఏని స్టడీ చేశారు. అందుకే న్యూస్లో ఉంది. సో కాకపోతే అసలు ఈ డిఎన్ఏ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, డిఎన్ఏ షెడ్ బై ఆల్ ఆర్గానిజమ్స్ ఇంటూ సరౌండింగ్ టు ద నేచురల్ ప్రాసెస్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆర్ ఆఫ్టర్ దట్. సో ఇక్కడ చూడండి, ప్రతి జీవుల్లోనూ డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ అంతా కూడా చుట్టూ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అంతా ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అయ్యి ఒక నేచురల్ ప్రాసెస్ లాగా ఫామ్ అయిందాన్ని సో కాల్డ్ ఈ డిఎన్ఏ అంటారు. సో ముఖ్యంగా ఏంటంటే సెల్యులార్ మెటీరియల్స్ షెడ్ బై ఆర్గానిజమ్స్, అంటే ఒక్కొక్క జీవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సెల్యులార్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి పడిపోయిన తర్వాత సో అన్నీ కూడా డిస్కంటిన్యూ అయిన తర్వాత మీకు ఫామ్ అవుతుంది అనమాట. సో కాల్డ్ దిస్ ఈ డిఎన్ఏ. సో నెక్స్ట్ మనం తీసుకున్నామంటే ఈ డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది. చాలా వరకు అంటే అక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడి నుంచి కూడా ఇవి మనకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఎక్స్ట్రాక్షన్ గురించి కొత్త మెథడ్స్ అనేది చెప్తున్నాను. సో దాన్ని ఏమన్నంటే నాన్ ఇన్వేసివ్ మెథడ్స్. సో క్యాన్ యాక్సెస్ ద టోటల్ బయోడైవర్సిటీ ఎనీ ఎకోసిస్టమ్ ఆఫ్ సీక్వెన్సింగ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ శాంపిల్స్ సచ్ as వాటర్, సాయిల్ అండ్ ఎయిర్. ఏం చెప్తున్నారు, సో దీని గురించి కొన్ని పాయింట్స్ తీసుకున్నాం అంటే చాలా. సో ఇక్కడ చూస్తున్న దాంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క ఇన్వేసివ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, నాన్ ఇన్వేసివ్ స్పీసీస్ అంటే నేచర్గా నీటిలో ఉన్న జీవులు ఉంటాయి, నేల మీద ఉన్న జీవులు ఉంటాయి. సో ఏవైనా కానీ ల్యాండ్ అండ్ వాటర్ వాటి మీద ఏవైతే లైఫ్ ఫామ్స్ ఉన్నాయో వారు ఏంటంటే ఈ యొక్క బయోడైవర్సిటీ నుంచి లభిస్తున్న ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా ఏంటంటే అండర్స్టాండ్ అనేది చేసుకుంటారనమాట. సో అలాగే దీన్ని కనుక్కోవడానికి ఏంటంటే ఈ నాన్ ఇన్వేసివ్ మెథడ్స్ అని చెప్తారు. అంటే అక్కడ ఉంటున్న బయోడైవర్సిటీ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఏంటంటే వాటర్, సాయిల్, ఎయిర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటున్న డిఎన్ఏని బట్టి ఇక ఎన్విరాన్మెంట్ డిఎన్ఏ అనేది స్టడీ చేస్తాను అనమాట. సో అలాగే ఏంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా, ఇక ఇతర ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం ఏంటంటే వీటి యొక్క శాంపుల్ని తీసుకునేసి ఈ డిఎన్ఏ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, చాలా వరకు కొన్ని స్పీసీస్ అనేది రేర్గా ఉంటుంది, కొన్ని రెగ్యులర్గా ఉంటాయి. సో అది ఎలా ఉన్నాయి అనేది కనుక్కోవడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో అలాగే ఏంటంటే హ్యూమన్ రిమైన్స్, సో ఇంకా మనిషి గురించి, మనిషి చరిత్ర గురించి, అన్నిటి గురించి తెలియజేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. సో అలాగే ఏంటంటే ఇది చాలా వరకు మనకి ఒక లార్జ్ ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్ అక్కడ ఉంటున్న జీవులను మానిటర్ చేయడానికి, వాటిని స్టడీ చేయడానికి ఈ యొక్క ఈ డిఎన్ఏ అనేది ఒక హెల్ప్ఫుల్ మెథడ్. సో ఇక్కడ ఇమేజ్లోనే చూడొచ్చు వాట్ ఈస్ ఎన్విరాన్మెంట్ డిఎన్ఏ అంటే ఇక్కడ చూడండి, చేప, వేలు ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో
వాటి యొక్క స్టాండర్డ్ శాంపుల్ డిఎన్ఏస్ అనేది ఎన్విరాన్మెంట్లో అనేది కలిసిపోయి ఉంటుంది. సో వాటిని బట్టి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం స్టడీ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ వాట్ కాల్ యాజ్ ది ఎన్విరాన్మెంట్ ఆర్ ఈడిఎన్ఏ. సో ఓకే గైస్, సో ఇలాంటి అద్భుతమైన కరెంట్ అఫైర్స్ హిందూ మాత్రమే కాదు, ఇక ఎక్కడైనా కానీ కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నాయని వాటి యొక్క ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేది మనం క్విక్గా అనేది చూద్దాం అనమాట. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. సో అలాగే మీకు ఈ పీడిఎఫ్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. బై, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే.